హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమిళలో చూసిన మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సో నిన్న లైక్ ఇచ్చిన టార్గెట్స్ అనేది తొందరగానే కంప్లీట్ అయితే చేశారు. సో ఈ వీడియోలో జస్ట్ 150 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ ఇది కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 చిరంజీవి మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో డైరెక్ట్గా రిలీజ్ చేయడానికి అయితే మనకు ఈ మూవీ వచ్చేసి November 7th నుంచి అయితే మనకు చిరంజీవి మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే October 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే కొత్తలోక చాప్టర్ 1 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు G5లో అయితే కాకుండా మనకు జియో హాట్స్టార్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే మనకి October 23rd నుంచి అయితే మనకి ఓజీ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ ఓజీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే October 13th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 కిష్కిందాపురి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి బెల్లంగొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే మూవీ ఓటీటీ నుంచి కూడా కన్ఫామ్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ October 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు G5లో అయితే కిష్కిందాపురి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే October 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టిక్ టాక్ అయితే ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్కి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ October 30th నుంచి అయితే మనకి కాంతారా చాప్టర్ 1 మూవీని అయితే రిలీజ్ చేస్తారని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా నియర్ బై థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది, చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకు కన్ఫామ్గా అయితే October 30th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 6 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ మనకు టికెట్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు October 29th నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీని అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇడ్లీ కొట్టు మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా వచ్చేసి మనకు October 29th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ది వాచర్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఒక హాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు October 30th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ది వాచర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 దాకా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఎప్పటి నుంచి సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు November 26 నుంచి అయితే మనకు కన్ఫామ్గా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో కన్ఫామ్గా వచ్చేసి మనకైతే November 26 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ఇట్స్ వెల్కమ్ టు ఢిల్లీ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హారర్ జోనర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ట్రైలర్ చూస్తూనే నాకైతే భయం అయితే వేసింది. సో అంతలా అయితే మనకు ఈ మూవీలో ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, హారర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో October 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 భాగీ 4 మూవీ. సో టైగర్ శ్రాఫ్ గారు అయితే ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ వాళ్ళే తెలిసిందే కదా, కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు మూవీస్ని అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే October 24th నుంచి అయితే మనకి భాగీ 4 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ భాగీ 4 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే మనకు October 24th నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 11 అథర్వ గారు హీరోగా యాక్ట్ చేసిన టనల్ మూవీ. సో ఈ మూవీ హీరోయిన్గా వచ్చేసి మనకైతే లావణ్య త్రిపాఠి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది
చూసుకుంటే యాక్చువల్గా ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే కాలేదు, యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 12 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు రేపటి నుంచి అయితే వరల్డ్ వైడ్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మనకైతే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మనోరమాక్స్ అనే ఛానల్లో వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే మనకు అక్టోబర్ 13 నుంచి అయితే రేపటి నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీలో అయితే హారర్ ఎలిమెంట్స్ అయితే అంతలా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జియో హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 16 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 16 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 13 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 150 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.